హలో అండి. అందరికీ నమస్కారం. కార్తీక మాసం రెండవ రోజు పురాణానికి అందరికీ కూడా స్వాగతం చెప్తున్నానండి. ఈరోజు ప్రత్యేకత ఏందంటే, ఈరోజు యమద్వితీయ భగినీ హస్త భోజనము. అంటే ఎవరైనా సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనాన్ని తినడమే భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి అన్నమాట. సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనాన్ని తినడమే ఈ భగినీ హస్త భోజనము. ఈ యమద్వితీయ అంటే యమధర్మరాజు తన చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనాన్ని తిన్నాడు. దీనికి సంబంధించినటువంటి వీడియో మన ఛానల్లో సపరేట్గా పెట్టడం జరిగిందండి. అది విని అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం యథాప్రకారంగా కార్తీక మాసం రెండో రోజు పురాణంలోనికి వెళ్ళిపోదామా? పురాణము రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ. ఈ రెండవ రోజు పురాణంలో ప్రత్యేకత ఏంటంటే, కార్తీక మాసం అనగానే సోమవారాలకు ప్రత్యేకత ఉంటుంది కదండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసిందే. రోజు నక్తాలు ఉండలేకపోయినా చాలామంది, ఎక్కువ మంది కార్తీక సోమవారాలు ఉపవాసం ఉంటూ ఉంటారు. అయితే ఆ సోమవారం ఉపవాసం వల్ల, ఆ సోమవారం నాడు మనం చేసినటువంటి కార్తీక వ్రతం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో దానికి సంబంధించినటువంటి విషయాల్ని మనం ఈనాటి పురాణంలో తెలుసుకుందామా? సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి కూడా వివరింతును. సావధానుడవై ఆలకించుము. మనం ఇంత ముందర చెప్పుకున్నాం కదా, వశిష్ఠ మహర్షి మిథిలా నగరంలో జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడని చెప్పి. వెళ్ళంగానే జనక మహారాజు, నీకు కావలసినవన్నీ నేను సమకూరుస్తాను, దయచేసి నాకు స్కాంద పురాణంలో ఉండేటువంటి కార్తీక మాస మహత్యాన్ని చెప్పవలసిందిగా కోరారని చెప్పేసి దానికి వశిష్ఠ మహర్షి అంగీకరించి పురాణాన్ని చెప్తూ ఉన్నాడని చెప్పి మనం నిన్నటి అధ్యాయంలో చెప్పుకున్నాం. దాంట్లో భాగంగానే అదే చెప్తున్నాడు ఆయన కూడా, వశిష్ఠ మహర్షి. నిన్నటి అధ్యాయంలో కార్తీక మాసం ముందు ఏం ఆచరించాలి, కార్తీక మాస మహత్యాన్ని చెప్పాను. ఈరోజు ప్రత్యేకంగా సోమవారం యొక్క మహిమను గురించి, సోమవార వ్రత మహిమను గురించి నేను తెలియజేస్తాను అని చెప్పాడనమాట. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనను గాని రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవలెను. బిల్వ దళాలంటే తెలుసు కదండి అందరికీ, మారేడు దళాలు. మారేడు దళాలతో ఆ రోజు శివుడికి పూజ చేసేసి మనం సాయంత్రం దాకా ఉపవాసం ఉండి నక్షత్రాలు కనిపించిన తర్వాత దీపారాధన చేసుకొని ఆ పరమశివుడికి నైవేద్యాన్ని పెట్టి అప్పుడు భుజించాలన్నమాట. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం అనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి, తిలదానం అంటే నువ్వులండి, నువ్వుల దానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను. అటులా చేయలేని వారులు ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలేను. ఉండదలిచిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము గాని ఏ విధమైన పలహారము గాని తీసుకొనకుండా ఉండుట మంచిది. మనం ఎక్కువగా కార్తీక మాసం సోమవారాలు ఉపవాసం అంటే ఎలా ఉంటాం? ఉదయం నుంచి ఏం తినకుండా ఉండి సాయంత్రం పూజ చేసుకొని నక్షత్రాలైన తర్వాత దీపం పెట్టి ఆ దేవుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. అలా కాకుండా ఇంకా మాకు శక్తి ఉంది, ఇంకా మనం ఎక్కువగా చేస్తామని అనుకునే వాళ్ళు ఆ 2 పూట్ల, ఆ రోజంతా కూడా సోమవారం 2 పూట్ల కూడా ఏ విధమైన ఆహారం కానీ పలహారం కానీ భోజనం కానీ తీసుకోకుండా ఉండొచ్చు అనమాట. ఇంకా ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. అంటే ఆ రోజంతా ఏం తినకుండా ఉండి తెల్లవారిన తర్వాత గుడికి వెళ్ళి పూజ చేస్తూ దీపం పెట్టుకొని ఇంటికి వచ్చి మళ్ళా బ్రాహ్మణ సమారాధన చేసినట్లయితే శివుడు చాలా సంతుష్టుడయ్యి భోగభాగ్యాల్ని అనుగ్రహిస్తాట. అంతేకాకుండా అంత్యకాలంలో వాళ్ళు శివ సన్నిధికి కూడా చేర్చుకుంటాట ఆయన. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. మనం ఇంత ముందరే చెప్పుకున్నాం, కార్తీక మాసం అనేటువంటిది హరిహర స్వరూపము. శివకేశవుల భేదము లేదు, ఎవరినైనా సరే పూజించవచ్చు.
వీరికి ఎవరిష్టమైతే వాళ్ళని పూజించవచ్చు అనమాట. కాబట్టి అదే చెప్తున్నాడు. శివ పూజ చేస్తే కైలాస ప్రాప్తి, విష్ణు పూజ చేస్తే వైకుంఠ ప్రాప్తి పొందుతారట. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసం అంటే ఒక కథ గలదు. దానిని నీకు తెలియబరచెదను, శ్రద్ధగా వినుము అని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్తున్నాడు. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు సుకేసి. ఆమె పేరేందంటే సుకేసి. తండ్రి ఆమెను యుక్త వయస్సు వచ్చిన తరువాత సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేసెను. అంతే కదండి, మనం కూడా అమ్మాయికి వయసు రాగానే మంచి యువకునికిచ్చి పెండ్లి చేస్తాం. అదేవిధంగా ఆయన కూడా చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయుండై ఉండెను. అతడు 4 వేదములు తెలుసు కదా మీకు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. అతడు 4 వేదములు, అన్ని శాస్త్రాలు అన్ని చదువుకున్నప్పుడు అతడు ఎలా ఉంటాడు? మంచి సదాచార పరాయుడై ఉండేవాట అబ్బాయి. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతర భగవన్నామస్మరణ చేయుటచే లోకులెల్లరూ అతన్ని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండేవాడు. అంటే అంతటి గొప్పవాడు అనమాట అబ్బాయి. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు సుకేసి యవ్వన గర్భముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. చూడండి, ఆమె అంతటి సద్బ్రాహ్మణ యువకులకు భార్య అయినప్పటికీ కూడా ఆమె ప్రవర్తన ఎలా ఉండేదంటే చెప్పడానికి వీలు లేనటువంటి ప్రవర్తన అన్నమాట. నీచ నికృష్టమైన ప్రవర్తన, సదాచారం లేదు. అంతేకాకుండా వర్ణ సంకరమై వేరే పరపురుషులతో తిరుగుతూ ఆ రకంగా గడుపుతూ ఉండేదన్నమాట. దీంతో అత్తమామల కోపం వచ్చి, ఎందుకంటే మమ్మల్ని భ్రష్టు పట్టిస్తుంది, మా వంశానికి అప్రదిష్ట తెస్తున్నామని చెప్పి ఆమెను ఇంటి నుండి వెడలగొట్టారట. కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఆమె ఎందు అభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీపొమ్మనక విడువక ఆమెతోడనే కాపురము చేయుచుండును. కానీ అబ్బాయి పాపం మంచి శాస్త్రము అన్ని వేదాలు చదువుకున్నాడు కదా. పాపం అత్తమామలు వెళ్ళగొట్టినా కూడా ఈ అబ్బాయి కూడా అతను ఎంత శాంత స్వరూపుడో చూడండి. ఆమె భర్తకు మాత్రం ఆమె మీద ఉండేటువంటి అభిమానం పోకుండా పాపం ఇంకా ఎక్కువ ప్రేమతోటి ఆమె ఎంతటి నీచ కార్యాలు చేసినా కూడా సహించి ఆమెను పొమ్మనకుండా విడువక ఆమెతోటే కాపురం చేస్తూ ఉండేవాట. ఇట్లు కొంతకాలమునకు ఒకనాటి రాత్రి సుకేషి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త ఎన్న విచక్షణ గాని దయాదాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయిను. చూడండి పాపం, అతడు ఎంతటి సదాచార సంపన్నుడో పరాయణుడో. ఆమె అన్ని చేసినా కూడా సహించి ఆమెను పొమ్మనకుండా ఆమెతోటే కాపురం చేస్తూ ఉండేవాడు అనమాట. అట్లా కూడా దుర్మార్గురాలు ఒకరోజు రాత్రి ఒకే సైపై ఇద్దరు భార్యాభర్త పడుకున్న సమయంలో పాపం ఆయన భర్త మంచి గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ సుకేష్ ఏం చేసిందంటే మెల్లగా లేచి తాళిగట్టిన భర్త అనేటువంటి విచక్షణ కూడా లేకుండా దయాదాక్షిణ్యాలు కూడా లేకుండా ఒక బండరాతి తెచ్చి ఆ భర్త తలపై గట్టిగా కొట్టిందిట. పాపం వెంటనే అతడు చనిపోయాట. చూడు, చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఎంతటి పాపాత్మురాలో చూడండి. ఆ మృతదేహమును అతి రహస్యంగా దొడ్డిదారిని ఎవరి సహాయము అక్కరలేకనే ఊరి చివరనున్న పాడునూతిలో పడవేచి పైన చెత్తా చెదారంతో నింపి ఏమియూ ఎరుగని దాని వలె ఇంటికి వచ్చెను. చూడండి, చంపి ఆ శవాన్ని తీసుకెళ్ళి ఈడ్చుకుంటూ పోయి ఒక నూతిలో వేసి మళ్ళీ దాని మీద చెత్తా చెదారం వేసి మళ్ళీ యథాప్రకారం ఇంటికి వచ్చి ఏమీ ఎరగని అంగనాచిలాగా ఉందిట. మళ్ళా ఇంకేముంది, ఇంకా నాకు అడ్డం కూడా ఈ అడ్డం కూడా పోయింది, ఇంకా తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వాళ్ళ వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణ సంకర్రాలయ్యను. ఈ విధంగా భర్తను కూడా చంపేసి ఇంకా నాకు ఏం అడ్డు అదుపు లేదు అని చెప్పేసి అందరితో తిరుగుతూ ఇంకా ఎవరైనా కొంతమంది సక్రమంగా ఉంటే వాళ్ళని కూడా పాడు చేసి వాళ్ళ వ్రతాలన్నింటినీ పాడు చేసి అందరితో తిరుగుతూ వర్ణ సంకర్రాలైందిట. అంతేగాక పడుచు కన్యలను
భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు దార్చి ధనార్జన కూడా చేయసాగెను. ఇంకా పైగా అనేక మంది ఆడపిల్లల్ని తన మాటలతో లోబరుచుకొని వాళ్ళని పాపం వేరే పురుషుల దగ్గరికి పంపించి ఆ విధంగా కూడా ధనార్జన చేయి సాగించరు. చూడండి ఎంతటి పాపాత్మురాలు పుట్టింది, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టింది. పాపం తండ్రి సద్బ్రాహ్మణ యువకులకు ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ ఆమె చేసే పనులు చూడండి. మనం ఈ రోజుల్లో కూడా కొంతమందిని అలాంటి వాళ్ళని చూస్తున్నాం కదండి. కాబట్టి ఏ రోజుల్లో అయినా కొంతమంది నీచపు మనుషులు, దుర్మార్గమైనటువంటి మనుషులు, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే ఉంటారు కొంతమంది. ఈ జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసికారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్టు వ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. ఎవరికైనా అండి మనకి ఈ వయస్సు, ఈ శరీరము, ఈ అందము ఇవన్నీ కూడా ఎన్ని రోజులు ఉంటాయండి? కొంత వయసే. మహా అయితే ఒక 20 నుంచి ఒక 50 ఏళ్ళు, ఒక 60 ఏళ్ళు వచ్చేదాకా ఉంటాయి మహా అయితే. ఆ తర్వాత శరీరం పట్టుకుని సన్నగిలిపోతుంది కదా. మనం శాశ్వతంగా భూమి మీద జన్మించినటువంటి ఏ ప్రాణైనా శాశ్వతంగా ఉంటుందా అండి? ఏదో ఒక రోజు అంటే భగవంతుడు మనకి ఎంత జీవితకాలం పెట్టాడో అంత జీవితకాలం మాత్రమే మనం బతుకుతాం. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ దేహాన్ని చాలించవలసిందే. అదే విధంగా ఈమెకు కూడా, ఈ దుర్మార్గురాలికి కూడా ఈ యవనం అనేటువంటిది ఎంతో కాలం ఉండదు కదా. క్రమక్రమంగా ఆమె శరీరంలో యవ్వనం అంతా నశించి శరీరం అంతా కూడా పుండ్లు పడిపోయింది. ఆ పుండ్ల నుంచి చీము, రక్తము కూడా ఆ రసి గారుతూ ఉందిట. దానికి తోడు శరీరం అంతా కూడా కుష్టు వ్యాధి అంటే పుండ్లు అదంతా బయలుదేరి ఆమె శరీరం దగ్గరుంటే వాసన వస్తుండేది, దుర్గంధం వెడలుతుండేదిట. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. అంతే కదండి. చేసిన పాపం అనుభవించొద్దా మరి? తన భర్త అంతటి ఉత్తముడైతే పాపం ఆయన అప్పటికీ కూడా ఈమెను ఏమనకుండా ఉన్నా కూడా, అయినా కూడా ఆయన బండరాత్తో చంపి దొడ్డిదారిని తీసుకెళ్లి ఆ శవాన్ని ఒక బావిలో వేసి పైన చెత్తా చెదారం కప్పి ఈ విధంగా చేసిందంటే ఇలాంటి పాపాత్మురాలకి మరి అనుభవించాలి కదా. అదేవిధంగా ఆమె కూడా ఈ శరీర పటుత్వం నశించిపోయి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుతుందిట. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరు ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి. అంతే కదా. ఎందుకు వస్తారు అప్పుడంటే? ఆమెతోటి ఏదో అవసరం కాబట్టి వాళ్ళ కోరికలు, వాళ్ళ కామవాంఛ తీర్చుకోవడానికి వచ్చారు. ఇప్పుడు ఎవరు వస్తారు? ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలుకరించునని ఆ వీధి మగమైనను చూడకుండ్రి. ఒకవేళ మనం ఆ దారిలో వెళ్తుంటే ఆమె ఎట్లయినా వచ్చి పలకరిస్తుందని చెప్పి అసలు ఆ వీధిలోకి పోవడమే మానేశారట అందరూ. సుకేసి ఇటుల నరక బాధలను అనుభవించచ్చు పురుగులు బట్టి కొంతకాలమునకు చనిపోయింది. ఏముంది, ఎవరు చూసేవాళ్ళకి ఆ శరీరం నుంచి పురుగులు బట్టి సరే ఎప్పుడో అప్పుడు ఎలాగోలా చనిపోవాలి కదా, అలాగే చనిపోయింది ఆమె కూడా. బ్రతికిన నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకొని పోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో ఉంచిరి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక దీపం, ఇంకా మంచి వాళ్ళని కూడా జడగొట్టింది కాబట్టి, ఒక్కరోజు కూడా పురాణ శ్రవణం చేయనటువంటి పాపిష్ఠురాలు కాబట్టి భయంకరులైనటువంటి యమకింకరులు వచ్చి ఆమెను యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారనమాట. యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాప పుణ్యముల జాబితాను చూపించి, కాబట్టి యమధర్మరాజు చిత్రగుప్తుడిని లెక్క అడుగుతాడు కదా, అయ్యా చెప్పు ఈ పాప పుణ్యాల జాబితా అని చెప్పి భటులారా చెప్తున్నాడు అనమాట యమధర్మరాజు తన యొక్క భటులతోటి. ఆమె చరిత్ర అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. కాబట్టి ఈమె మామూలుగా చేయలేదయ్యా, ఈమె చరిత్ర అంతా ఇంత కాదు. కాబట్టి ఈమెను తీసుకెళ్ళి ఎర్రగా కాల్చినటువంటి ఆ ఇనుప స్తంభానికి కట్టబెట్టండి అని ఆజ్ఞాపించాట. భటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టారట ఆమెని. ఇవన్నీ ఏంటంటే ఒక్కోసారి చూడండి మనకు కూడా అర్థం కాదు. కొంతమందిని చూస్తుంటాం నరక బాధ పడుతూ ఉంటారు, వాళ్ళ బాధ ఏదో చెప్పలేరు. ఇవన్నీ కూడా ఎవరు చేసిన పాపాలు వాళ్ళు అనుభవించాల్సిందేనండి. ఈ జన్మలో కాకపోయినా పై జన్మలో అయినా సరే మనం ఖచ్చితంగా మనం చేసిన పాప పుణ్యాల్ని మనమే అనుభవించాలి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల క్రాగిల నూనెలో పడవేసిరి. తాజెడ్డగోతి వనవెల్లా జడిచే అని ఈమె జడింది కూడా కాకుండా ఇంకా కొంతమంది పాపం పతివ్రతలుగా ఉండే వాళ్ళని కూడా వ్యభిచారులుగా చేసి ధనార్జన చేసింది కాబట్టి ఆ పాపానికి గాను ఈమెను సలసల క్రాగిన నూనెలో పడవేశారట.
తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు గాల్చి వాతలు పెట్టిరి. మన పిల్లల్ని చూసి మనం ఎప్పుడు సంతోషపడతామండి? మనకు పద్యం కూడా ఉంది కదా, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందును సుమతి. అది పుత్రిక కావచ్చు, పుత్రుడు కావచ్చు, ఎవరైనా సరే బయటికి ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, అబ్బా మీ అబ్బాయి చాలా మంచివాడు, లేదా మీ అమ్మాయి చాలా మంచిదా, అట్లా చెప్తే మనకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా మీ అమ్మాయి అట్లా కాదు, మీ అమ్మాయి అట్లాంటిది ఇట్లాంటిది అని చెప్పారనుకోండి తల్లిదండ్రులకు కానీ, అదేవిధంగా అమ్మాయికి పెళ్లి చేస్తాం, పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో వాళ్ళు అబ్బా మీకు మా అమ్మాయి కూడా మీ అమ్మాయి చాలా మంచిది అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తే సంతోషిస్తారు. అలా కాకుండా అమ్మ మీ అమ్మాయి వచ్చింది మొదలుకొని మాతో ఏముండదు, ఏం చేయదు, అట్లా చెప్పారనుకోండి నలుగురిలో, తల్లిదండ్రులకు కూడా బాధే కదా. కాబట్టి ఈ సుకేసి వల్ల అటు తల్లిదండ్రులు అత్తమామలు ఇద్దరికీ కూడా పాపం అపకీర్తి తెచ్చింది. కాబట్టి వాళ్ళు సీసం కరిగించి నోట్లోనూ చెవుల్లోనూ పోసి ఇనుప గడ్డీలు కాల్చి వాతలు పెట్టారట. తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, త్రేళ్లు, జర్రులు ఇవన్నీ కూడా గుట్టాయిట. ఆమె చేసిన పాపములకు అటు 7 తరాల వాళ్ళు, ఇటు 7 తరాల వాళ్ళు కూడా నరక బాధలు పడుతున్నారు. ఎందుకంటే చూడండి ఏదైనా సరే, అందుకే మనం చెప్తున్నాం, ఆడపిల్ల మంచి చేస్తే అటు పుట్టింటి వాళ్ళని ఉద్ధరిస్తుంది, అటు అత్తగారింటి వాళ్ళని ఉద్ధరిస్తుంది. ఈమె చేసినటువంటి పాపాల వల్ల అటు తండ్రి తరఫు వంశం వాళ్ళు 7 తరాల వాళ్ళు, ఇటు అత్తగారి తరఫు వంశం వాళ్ళు 7 తరాల వాళ్ళు ఇద్దరు కూడా నరక బాధలు పడుతున్నారట పాపం, ఈమె చేసినటువంటి పాపం వల్ల. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మం ఎత్తిందిట. ఆకలి బాధలు పడలేక ఇల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టేవాళ్ళు ఒక్కొక్క కుక్క ఉంటుందండి, ఒక పెద్ద పెద్ద వాళ్ళల్లో ఉంటుంది, దానికి సపరేట్గా మంచం పరుపు, అది కూడా భోగం అనమాట. అది పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల కుక్కగా జన్మనెత్తిన భోగాలను అనుభవిస్తుంది. ఈ కుక్క అట్లా కాదు, ఇవి చేసినటువంటి పాపాల వల్ల తర్వాత చివరికి కుక్క జన్మ ఎత్తినా కూడా ఆకలికి ఎవరు ఏం పెట్టేవాళ్ళు కాదుట. ఇల్లు తిరుగుతుండగా కర్రలతో కొట్టేవాళ్ళు కొడుతూ ఉండేవాళ్ళట, తిట్టేవాళ్ళు తిడుతూ ఉండేవాళ్ళట, తరిమేవాళ్ళు తరుముతూ ఉండేవాళ్ళట. ఈ విధంగా ఉండగా ఒకానొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకున్న సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినును. ఒక బ్రాహ్మణుడు ఉంటే ఆయన ఉన్నట్ట, ఆయన ఆ రోజు సోమవారం ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం అయిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టి ఆ అన్నాన్ని తిని ఆ శేషాన్ని, ఆ బలి అన్నాన్ని బయట వీధి అరుగు మీద పెట్టాట. వీధి అరుగు మీద పెట్టి ఆయన కాళ్ళు చేతులు కడుక్కుంటున్నట్టు లోపలికి వచ్చి, ఆ సమయంలో ఒక కుక్క, అదే చెప్పా కదా కుక్క ఉంది కదా, సుకేసి కుక్క రూపంలో జన్మించింది కదా, ఆ కుక్క వచ్చి ఆ బలి అన్నాన్ని తినిందిట. ఎప్పుడైతే ఆ బలి అన్నాన్ని తినిందో వ్రతనిష్టా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్న మొగుడు చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార మొగుట వలను కుక్క ఆ రోజంతయు ఉపవాసంతో ఉండట వలను శివపూజా పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించును. అది కూడా పాపం ఈ సద్బ్రాహ్మణుడిన ఉదయం నుంచి ఉపవాసంతో ఉంటే నిష్ఠతో శివ పూజ చేసి శివాభిషేకం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి దీపం పెట్టుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేసుకుని ఆ మిగిలిన అన్నాన్ని, అంటే అంతటి పవిత్రమైనటువంటి భోజనం అనమాట, అది అరుగు మీద పెట్టాడు. ఈ కుక్క కూడా ఆ రోజు ఉదయం నుంచి ఏం ఆహారం దొరకలే దానికి. అందరూ చెప్పాను కదా, కొట్టేవాళ్ళు కొడుతుంటే, తిట్టేవాళ్ళు తిడుతుంటే, తరివేవాళ్ళు జరుగుతున్నారు. బట్ ఏం తినకుండా ఉండడం వల్ల, పైగా ఉదయం నుంచి ఉపవాసం ఉండడం వల్ల, అదిగాక పెద్ద శివాభిషేకం చేసి ఒక సద్బ్రాహ్మణుడు యొక్క బలి అన్నం కావడం వల్ల దానికి, ఆ సునకానికి, సునకం అంటే కుక్క, జన్మాంతర జ్ఞానం అనేటువంటిది వచ్చిందిట, జన్మాంతర జ్ఞానం అనేటువంటి లభించిందిట. వెంటనే ఆ సునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుమని మొరబెట్టుకొనును. ఎప్పుడైతే అన్నం తినిందో దానికి పూర్వజన్మ గుర్తొచ్చిందనమాట. వెంటనే ఆమె విప్రకులోత్తమ నన్ను కాపాడుమని చెప్పి అరిచిందిట. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగను. ఎక్కడబ్బా మాటలు వినపడ్డాయని చెప్పి ఆ బ్రాహ్మణుడు బయటకు వచ్చి చూస్తే కుక్క తప్ప ఎవరూ లేరుట. కాబట్టి మళ్ళీ ఆయన కుక్క మాట్లాడుతున్నా అనుకోం కదా ఎవరం కూడా, కాబట్టి ఆయన మళ్ళీ లోపలికి పోబోయాట. అప్పుడు మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడ్డాయట. మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతా కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 16 జన్మల యందు విప్రకులాంగను, నేను ఒక బ్రాహ్మణ కన్యను, నేను వ్యభిచారుణ్ణై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల
మహానరకమనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని అని చెప్పి ఈమె అంతకు ముందర 16 జన్మల క్రితం నేను ఒక సద్బ్రాహ్మణ వంశంలో జన్మించాను. నా తండ్రి ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెండ్లి చేశాడు. కానీ నేను అతన్ని చంపి కుష్ఠురాలనై వృద్ధాప్యలో చనిపోయాను. ఆ తర్వాత 16 జన్మల తర్వాత అనేక రకాల జన్మలు ఎత్తి చివరికి ఈ కుక్క జన్మం ఎత్తి మీలాంటి పండితోత్తములు మహాభక్తి తత్పరుల ఇంట ఈ బలి అన్నాన్ని తినడం వల్ల లేదా అంటే మా వంశంలో మా పూర్వీకుల యొక్క పుణ్యం ఫలం వల్ల నాకు జన్మాంతర జ్ఞానం అనేటువంటిది లభించింది అని చెప్పింది అనమాట. కుష్ఠురాలని తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. పైగా ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినటం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగింది అని చెప్పిందిట. ఎందుకంటే ఎక్కడో ఉంటుంది కదా పెద్దవాళ్ళు, అందుకే మనం చేసినటువంటి పుణ్యం ఏదో ఒక రూపంలో అంతైనా సరే ఎప్పుడో అప్పుడు అక్కడికి వస్తుంది అంటారనమాట. అదే చెప్తుంది, మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ ఉంచినటువంటి అరుగు మీద పెట్టినటువంటి ఆ బలి అన్నాన్ని తినడం వల్ల నాకు ఈ జ్ఞానం కలిగింది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించ ప్రార్థించుచున్నాను అని వేడుకొనింది. చూడండి, ఓ విప్రోత్తమ, మీరు అనేక కార్తీక సోమవారాలు చేస్తుంటారు కదా, ఒక సోమవార వ్రత ఫలాన్ని నాకు ధారబోసి నా యొక్క పాపాలన్నింటినీ కూడా పరిహారం చేసి నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని చెప్పి వేడుకొందిట. కార్తీక సోమవార వ్రతములో చాలా మాహాత్మ్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకేగెను. ఆ విధంగా ఎప్పుడైతే ఆయన ఒక సోమవార వ్రత ఫలాన్ని ఆమెకు ధారబోస్తారో ఆమె వెంటనే వైకుంఠానికి వెళ్ళిందనమాట. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదొడంగిరి. ఇదనమాట కార్తీక సోమవార మహత్యం. చూడండి, ఎంతటి పాపాత్మురాలైనా సరే ఈ కార్తీక సోమవార వ్రతం ఆమె జైల ఆయన చేసినటువంటి వేరే ఒక బ్రాహ్మణుడు చేసిన ఫలాన్ని ఈమెకు దారబోసినా కూడా ఈమెకి అంతటి పుణ్యఫలం లభించింది. అట్లా అని మనం ఆ పాపాలు చేస్తూ ఈ కార్తీక సోమవారాలు ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుంది కాదండి దాని అర్థం. తెలియక చేసినటువంటి పాపాలు ఇంకా చేయకుండా మనం పశ్చాత్తాపం పొందితే మనం ఇంక నుంచి అయినా సన్మార్గంలో నడిస్తే మనకి ఉత్తమమైనటువంటి ఫలితం లభిస్తుంది. అంతేగాని ప్రతి సంవత్సరం నేను పాపాలు చేస్తూ ఉంటా, కార్తీక సోమవారం మాత్రం ఉపవాసం ఉంటే ఆ రోజు చేస్తాను నాకు పుణ్యం వస్తుందని కాదండి దీని అర్థం. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే ఈ పురాణాలు, ఈ కథలు, ఈ వ్రతాలు ఇవన్నీ ఎందుకంటే మనల్ని సన్మార్గంలో పయనింపజేయడానికి. ఇంకా నుంచి ఇప్పుడు ఇంత ముందర చేసి ఉండొచ్చు తెలిసి కానీ తెలియక కానీ, ఇంకా నుంచి తెలిసిన తర్వాత ఇలాంటి పనులు చేయకుండా మన జీవితాంతం కూడా సత్కర్మలు చేస్తూ గనక మనం కాలం గడుపుతూ ఉంటే ఇంతకు ముందర తెలియక చేసినటువంటి పాపాల గనక పశ్చాత్తాపం పొంది ఇంకా మంచి మార్గంలో సన్మార్గంలో గనక నడిచినట్లయితే ఆ భగవంతుని మీద భక్తి కలిగి నిరంతరం భగవన్నామస్మరణలో గనక మిగిలినట్లయితే మనం ఖచ్చితంగా ఆ శివ సాన్నిధ్యాన్ని పొందవచ్చు. మనం ఇలా అర్థం చేసుకోవాలండి దీన్ని. సరేనండి, కార్తీక పురాణం 2వ రోజు అధ్యాయం సమాప్తము. భవాయ చంద్రచూడాయ